హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ఇలా క్యాలీఫ్లవర్ను పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం వేడి నీళ్ళు పోసి ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకొని తర్వాత వడకట్టుకోవాలి. అవి కొంచెం డ్రై అయ్యాక ఇలా కొంచెం ఆయిల్ వేడి చేసుకొని కొద్దిగా వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులోనే కొద్దిగా పల్లీలను వేసుకొని ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల కారం, ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా చూసారు కదా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ శ్రీయాన్షు ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.